ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి ఈరోజు చాలా లాభదాయకమైన రోజు అని చెప్పవచ్చు. మీరు ఆన్లైన్లో ఒక సౌందర్య ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఇది మీకు గణనీయమైన లాభాలను తెచ్చిపెడుతుంది. కార్యాలయంలో మీ పనితీరు పట్ల మీ బాస్ సంతోషించి మీకు ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక యాత్రకు వెళ్లాలనే ప్రణాళిక వేసుకోవచ్చు. శాస్త్ర రంగంలో ఉన్నవారికి గౌరవం లభిస్తుంది. ఒక స్నేహితుని నుండి మీకు బహుమతి లభిస్తుంది. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది మరియు మీరు శక్తివంతంగా భావిస్తారు. ఈరోజు మీరు మీ తప్పులను తెలుసుకుంటారు. మీ మనసులో మెదిలే అనేక ఆలోచనలు మీ ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. సాంకేతిక పనుల్లో మీరు మంచి ఫలితాలను సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం అద్భుతంగా ఉంటుంది. మీరు మీ బాహ్య రూపం కోసం గణనీయమైన మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ దినచర్యలో సానుకూల మార్పులు చేసుకోవడం కొత్త అవకాశాలను తెస్తుంది. ఈ మధ్యాహ్నం మీ భవిష్యత్తు గురించి మీకు శుభవార్త అందే అవకాశం ఉంది. యువకులు ఒక నిర్దిష్ట లక్ష్యం దిశగా తమ ప్రయత్నాలు విజయం సాధించవచ్చు. మహిళలు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ముందుగానే సిద్ధపడండి. ఈరోజు రెండవ భాగంలో వచ్చే ముఖ్యమైన సమాచారం మీ భవిష్యత్తు ప్రణాళికలను మార్చవచ్చు. మీ విజయాల గురించి అతిగా గొప్పలు చెప్పుకోవద్దు. ఎవరైనా మీ సమాచారాన్ని దుర్వినియోగం చేయవచ్చు. ఈ రాశి వారికి ఆకస్మిక ఖర్చు తలెత్తవచ్చు. అవసరమైన మరియు ఊహించని ఖర్చుల కోసం మీ బడ్జెట్లో కొంత డబ్బును ఆదా చేసుకోండి. పరిస్థితి గురించి ఆందోళన చెందకుండా ఓపికతో మీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోండి. మార్కెటింగ్ మరియు దిగుమతి ఎగుమతి సంబంధిత వ్యాపారాల్లో లాభాలు సూచించబడ్డాయి. మీరు ఒక ఆస్తి ఒప్పందం కోసం చర్చలు జరుపుతుంటే పత్రాలను జాగ్రత్తగా పూర్తి చేయండి. పత్రాలు మొత్తం రూల్స్ ప్రకారం తనిఖీ చేయండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు లభించవచ్చు. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. అవసరమైన దరఖాస్తులు మరియు పత్రాలను సకాలంలో పూర్తి చేయండి. మీ విజయం ఇంట్లో ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. మీ విజయంతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ప్రేమ సంబంధంలో తొందరపాటు లేదా మితిమీరిన అసహనం దూరాన్ని కలిగించవచ్చు. సంబంధం సహజంగా ముందుకు సాగనివ్వండి మరియు అవతలి వ్యక్తిపై ఒత్తిడి చేయవద్దు. సాధారణంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. అవసరమైతే వారి వైద్య పరీక్షలు మరియు చికిత్సకు సహాయం చేయండి. క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. ఈరోజు చంద్రుడు మీ రాశిలో స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దీనివల్ల మీరు మీ స్వేచ్ఛ కాలాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈరోజు మీకు మరింత ముఖ్యమైన రోజుగా అనిపిస్తుంది. మీరు మీ భాగస్వామితో సరదాగా వాతావరణాన్ని అనుభవిస్తారు మరియు సమతుల్యత కొనసాగుతుంది. నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. ఇది మీకు ప్రయోజనకరమైన కాలంగా మారుతుంది. మీ సహోద్యోగులు కూడా మీ జ్ఞానం నుండి ప్రయోజనం పొందుతారు. అదృష్టం పూర్తిగా మీ పక్షాన ఉండకపోవచ్చు. అందువల్ల ఎలాంటి తొందరపాటు చర్యలను నివారించండి. స్నేహితులకు సంబంధించిన విషయాల్లో మరియు సామాజిక వలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు కొత్త స్నేహితులను కూడా చేసుకోవచ్చు. అధిక స్వేచ్ఛ కోసం ఈరోజు మీ ప్రియమైన వారికి దూరంగా ఉండండి. పనిలో సమతుల్యతను పాటించండి. సహోద్యోగులతో కలిసి పనిచేసే పని విజయవంతమవుతుంది. ఒంటరిగా ఉన్నవారికి వివాహ ప్రతిపాదన రావచ్చు. ఆర్థిక లావాదేవీల జాగ్రత్త వహించండి. మీకు కండరాల నొప్పి కలగవచ్చు. ఈరోజు కాలానుగుణంగా పరిస్థితులను మార్చుకోగలుగుతారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. వస్తు లాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. మీ పిల్లలతో మీకు శాంతి లభిస్తుంది. మీ సామర్థ్యం సహజమైనది. మీరు మీ ఖర్చులను తగ్గించుకోవాలి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీ అలసట, నిరాశ మీ జీవిత భాగస్వామిపై ఒత్తిడి కలిగించవచ్చు. ఈరోజు అద్భుతమైన పనితీరుకు, ప్రత్యేకమైన పనులకు అనువైన రోజుగా ఉంది. ఈ రాశికి చెందిన కొందరు విద్యార్థులు తమ ల్యాప్టాప్ లేదా టీవీలో సినిమా చూస్తూ విలువైన సమయాన్ని వృధా చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి మీరు ఉద్దేశపూర్వకంగా మానసిక వేదనకు గురి కావచ్చు. దీనివల్ల మీరు విచారంగా భావించవచ్చు. ఈరోజు మీ జీవితంలో సమతుల్యతను, సామరస్యాన్ని తీసుకువచ్చే రోజు అని చెప్పవచ్చు.
మీ అంకిత భావం మరియు సాంఘిక నైపుణ్యాల వల్ల మీకు సన్నిహితులైన వారితో మీరు మంచి సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. ఈరోజు ఒక చిన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఇది మీ మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. పనిలో మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కాబట్టి మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. ప్రజలు మీ ఆలోచనలను మెచ్చుకుంటారు. మీ వ్యక్తిగత సంభాషణ కూడా మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈరోజు మీ సృజనాత్మక సామర్థ్యాలు ప్రదర్శించబడతాయి. మీరు కొన్ని ప్రయత్నాల్లో కూడా నిమగ్నమవుతారు. మీ సైద్ధాంతిక నిశ్చయం కూడా ప్రతి ప్రయత్నంలోనూ విజయానికి దారితీస్తుంది. మీరు దుస్తులు, అభిరుచులు మరియు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి మరియు ప్రియమైన వారితో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. ఈరోజు మీకు సామరస్యం మరియు సమతుల్యతతో నిండి ఉంటుంది. ఈ రాశి వారికి ఇది ఒక కీలక సమయం. మీ చుట్టూ ఉన్న వారితో ముఖ్యంగా గాఢమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. సంభాషణ స్పష్టంగా మరియు సృజనాత్మకంగా ఉంటుంది. ఇది మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తపరచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఒక కొత్త స్నేహాన్ని లేదా సంబంధాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఇది చాలా శుభప్రదమైన సమయం. మీ ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి పెట్టడం కూడా ముఖ్యం. ఇది మీకు అంతర్గత శాంతిని పొందేందుకు సహాయపడుతుంది. మీ భాగస్వామితో ఆలోచనలను పంచుకోవడం మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. కుటుంబ జీవితం కూడా ఆనందకరమైన క్షణాలకు అనువుగా ఉంటుంది. పరస్పర అవగాహన మరియు సహకారం సంబంధాలను బలపరుస్తాయి. ఈ సమయంలో మీ హృదయం చెప్పేది వినండి. మీ భావాలను పంచుకోవడం మీకు గొప్ప బలాలుగా ఉంటాయి. అందువల్ల మీ ఆలోచనలను బహిరంగంగా వ్యక్తపరచండి మరియు మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి. మీరు ఒక కొత్త సంఘంలోకి లేదా భాగస్వామ్యంలోకి ప్రవేశించవచ్చు. మీరు వ్యాపార ప్రాజెక్టులపై ఉత్సాహంగా మరియు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. కాబట్టి భవిష్యత్తులో మీకు సంపూర్ణ విజయం లభిస్తుంది. ఏదైనా చట్టపరమైన విషయం పెండింగ్ లో ఉంటే మీరు కోర్టు కేసులో విజయం సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. మీ భాగస్వామి ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మీకు మంచిది. ఈరోజు మీరు భావోద్వేగాల కన్నా వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు చర్య హానికరం కావచ్చు. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీ బంధం మరింత బలపడుతుంది. మరోవైపు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. మీ ప్రయాణాలలో మీరు భవిష్యత్తులో ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు భాగస్వామ్య పనుల్లో మీ అవగాహన మరియు కృషి ఫలించి మంచి ఫలితాలు ఇస్తాయి. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీరు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. అయితే ఒక విషయం వాదనకు దారి తేవచ్చు. కాబట్టి మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక ప్రధాన కోరికను నెరవేర్చుకోవడం మీకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది. చట్టపరమైన విషయాల్లో తొందరపడకుండా అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.